మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హైదరాబాద్ లో కాలుష్యం స్థాయి రోజు రోజుకు పెరిగిపోతోంది. నెంబర్ 1 ప్లేస్ లో ఢిల్లీ, సెకండ్ ప్లేస్ కి హైదరాబాద్ రీచ్ అవుతుందేమో అని అనిపిస్తోంది. పొల్యూషన్ తీసుకొచ్చేదానికి కారణం వెహికల్సా లేకపోతే వాతావరణంలో మార్పులా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తుంది? రెండు వైపులా ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అయ్యే ప్రదేశంలో మనకి ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. హైదరాబాద్ లో మెయిన్ ఎయిర్ పొల్యూషన్ కి కారణమే వాహనాల కాలుష్యం. సెకండ్ ప్లేస్ ఏది? సికింద్రాబాద్ తర్వాత పంజాగుట్ట చౌరస్తా. ట్రాఫిక్ మూవ్మెంట్ ఇటు నుంచి ఇటు మారుతుంది. థర్డ్ హైయెస్ట్ పొల్యూషన్ మనకి జూబ్లీ చెక్ పోస్ట్ కూడా అట్లాగే ఉంది. ఆ తర్వాత కోకాపేట కూడా అట్లాగే ఉంటుంది. కోకాపేట కూడా హైదరాబాద్ లో కాలుష్యం స్థాయి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు ఢిల్లీలో చూస్తున్నాం మనం, నెంబర్ 1 ప్లేస్ లో ఢిల్లీ పొల్యూషన్ లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ కి హైదరాబాద్ రీచ్ అవుతుందేమో అని అనిపిస్తోంది. చాలా ప్లేసెస్ లో దారుణమైనటువంటి పొల్యూషన్ లెవెల్స్ రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం వెహికల్సా లేకపోతే బయట వాతావరణంలో మార్పులా? లేదు మనం ఏ రకంగా పొల్యూషన్ కారణం అవుతున్నాము అంటే పొల్యూషన్ తీసుకొచ్చేదానికి పొల్యూషన్ అయ్యేదానికి మనం ఏ రకంగా కారణం అవుతున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వాసులు బ్రతుకుతున్నారు అంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే 100% కనిపిస్తుంది. దానికి మనమంతా ఏం చేయాలి అనేది మాట్లాడే ముందు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీనియర్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఏ ప్లేసెస్లో ఎక్కువగా పొల్యూషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే ఉన్నది ప్యారడైజ్ సర్కిల్ సికింద్రాబాద్లో. ఇక్కడనే చాలా అత్యధికంగా పొల్యూషన్ లెవెల్స్ ఉంటాయని తెలుస్తుంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా ఏ ప్లేసెస్లో పొల్యూషన్ హై లెవెల్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్యారడైజ్ సర్కిల్ ఎప్పుడు చూసినా సరే ఆల్వేస్ ట్రాఫిక్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఉంది. సో మీరు ఎక్కడెక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తుంది ఎక్కువగా పొల్యూషన్? రెండు వైపులా ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అయ్యే ప్రదేశంలో మనకి ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. హైదరాబాద్ లో మెయిన్ ఎయిర్ పొల్యూషన్ కి కారణమే వాహనాల కాలుష్యం. వాహనాల కాలుష్యంలో పాత వాహనాలు, కొత్త వాహనాలు, రకరకాల వాహనాలు, పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు, లోడ్ ఎక్కువ ఉన్న వాహనాలు, ఇలా రకరకాల వాహనాల నుంచి మనకి కాలుష్యం వస్తుంది. ఎక్కడైతే మనకి పాత వాహనం ప్లేస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చామో అక్కడ కొంత మేరకు ఆ వాహనం లోడ్ తగ్గింది అనుకోవచ్చు. కానీ ఏ రేట్ నైతే కొత్త వాహనాలు వస్తున్నాయో ఆ వాహనాలు పాత వాహనాలు అలాగే మార్కెట్ లో ఉంటున్నాయి, బట్ కొత్త వాహనాలు ఉంటున్నాయి రోడ్డు మీద. ఈ రెండు రకాల వాహనాలు ఉండడంతో మనకి ట్రాఫిక్ ఎక్కువ రద్దీ ఉండడం కూడా ఒక కారణం అవుతుంది. ట్రాఫిక్ రద్దీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఒక ప్రదేశంలో కాలుష్యం సాంద్రత పెరుగుతుంది. డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ లాగానే డెన్సిటీ ఆఫ్ వెహిక్యులర్ పాపులేషన్ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ప్యారడైజ్ సర్కిల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఎక్కువ మటుకు ఇక్కడ వాహనాలు 4 వైపుల నుంచి వాహనాలు ఆగి ఉంటాయి ఒకటి. రెండోది పక్కనే 2 పెద్ద సిగ్నల్స్ ఉన్నాయి. అటువైపు నుంచి ఒక సిగ్నల్ ఉంది, ఇటువైపు నుంచి ఒక సిగ్నల్ ఉంది. 2 సిగ్నల్స్ దగ్గర కూడా ఎప్పుడు మనుషులు ఉంటారు. సో దాంతో ఆ మనుషులు అంటే ట్రాఫిక్ తోటి ఉంటారు. సో ఈ వాహనాలు ఆగిన వాహనము ఎప్పుడైనా సరే ఆగి పొగని వదులుతూనే ఉంటుంది. అంటే వాహనం ఆపేయడం కాదు, వాహనం ఆగింది అంతే. అంటే ఇంజిన్ ఆన్ లోనే ఉంది. ఇంజిన్ ఆన్ లో ఉంది కాబట్టి దాని పొగ వదులుతూనే ఉంటుంది. దీన్ని ఐడ్లింగ్ అంటారు. ఇంజిన్ ఆన్ లో ఉండి వాహనం ఆగి ఉంటే అంటే ఏం పని చేయట్లేదు కానీ ఇంజిన్ మాత్రం పని చేస్తుంది. ఆ క్రమంలో అప్పుడు కాలుష్యం అంటే టైల్ పైప్ లోంచి వెనకాల పైప్ లోంచి పొగ వస్తూనే ఉంటుంది. ఆ పొగ ఆగదు. ఎంతసేపు ఇంజిన్ ఆన్ లో ఉంటుందో అంతసేపు అది పొగ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ గేర్ 1 వేసి మళ్ళీ దాన్ని రైజ్ చేస్తారో అప్పుడు పొగ కొంచెం ఒక్కసారి ఎక్కువ వదిలి అక్కడి నుంచి వెళ్తుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడైనా సరే ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాఫిక్ ని బట్టే ఉంటుంది నగరాల్లో. సో ఇక్కడ మనకి దుమ్ము, ధూళి, దాంతో పాటు కార్బన్ మోనాక్సైడ్
దానికి తోడు నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. దానికి తోడు ఓజోన్ కూడా ఉంటుంది, బెంజిన్ కూడా ఉంటుంది. డీజిల్ వెహికల్స్ లో వాటిలోంచి బెంజిన్ కూడా వస్తుంది. ఇవి అన్ని కలిసిన మిశ్రమం మనకి బయటకు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ మనకి ఇంపాక్ట్ వచ్చేది కార్బన్ మోనాక్సైడ్. అది మనం ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువే ఉంటుంది ప్రతి చోట కూడా. దాని వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ అది ఇంపాక్ట్ చేస్తుంది, బ్లడ్ మూవ్మెంట్ ని మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది. దాంతో మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త మగతగానో లేకపోతే అంత కాన్సన్ట్రేషన్ తో మనం పని చేయలేము. దానికి తోడు శ్వాసకోశం మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ముక్కు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే తుమ్ములు ఖచ్చితంగా వస్తాయి. తుమ్ములు వస్తున్నాయి అంటే ఏంటనమాట, ముక్కు ఉమ్మే తుమ్ము, ముక్కు ద్వారా మనం ఉమ్ముతున్నాం అనమాట. అంటే లోపలికి వచ్చింది మనం తట్టుకోలేక బయటికి తోసేస్తున్నాం, ఒక హై స్పీడ్ లో బయటికి తోసేస్తున్నాం అనమాట. ఆ హై స్పీడ్ లో తోసేసినప్పుడు లోపలికి వెళ్ళిన దుమ్ము కానీ, ధూళి కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా మనం బయటికి పంపించేస్తాం. ఎందుకంటే మన ఊపిరితిత్తులు తీసుకునే వస్తువు కాదు అది. ఊపిరితిత్తులు తీసుకునేది ఓన్లీ ఆక్సిజన్ తీసుకోగలుగుతాయి. బయటికి వదిలిపెట్టగలిగింది మామూలు ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టగలుగుతాయి. కానీ కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు, దుమ్ము, ధూళి లాంటివి మామూలుగా గాల్లో ఉండకూడదు, అవి శరీరంలోకి వెళ్ళకూడదు. అంటే మనం ట్రాపికల్ కంట్రీ కాబట్టి ఉష్ణమండలం అంటాం. ట్రాపికల్ కంట్రీలో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే దుమ్ము, ధూళి కంటిన్యూస్ గా ఉంటాయి. అంటే మనం ఇంట్లో ఒక 4 రోజులు లేకుండా ఉంటే మళ్ళీ వచ్చి చూస్తే దేన్ని ముట్టుకున్నా కూడా దుమ్ము లేయర్ ఉంటుంది. సో ఈ దుమ్ము అనేది సర్వాంతర్యామి ఎప్పుడు ఉంటుంది. సీజన్ ని బట్టి ఈ దుమ్ము మనం ఇంటెన్సిటీ ఎక్కువ ఫీల్ చేస్తాం. ఇప్పుడు చలికాలం కానీ ఇట్లా మేఘాలు మొత్తం అలుముకున్న ప్రదేశం సమయంలో కానీ, లేకపోతే వర్షం పడుతున్న సమయంలో కానీ ఆ దుమ్ము, ధూళి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గాలితోటి తోయబడవు. మామూలుగా అయితే గాలి బాగా స్పీడ్ గా మూవ్ అవుతుంటే ఎండాకాలం లాంటి ప్లేస్ లో ఇది తోసేయబడుతుంది. ఒక ప్రదేశంలో ఉండే కలుషితమైన గాలి తోసేయబడుతుంది. సో ఎంత దూరం తోసేయబడితే అంత తక్కువ దాని సాంద్రత ఉంటుంది, అంత తక్కువ దాని ఇంటెన్సిటీ మనం ఫీల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చలికాలం కానీ, వర్షాకాలం కానీ గాలి మూవ్మెంట్ ఎక్కువ లేనప్పుడు అవి అక్కడక్కడే ఉంటాయి. సో మామూలుగా మనం ఫేస్ చేసే దానికంటే ఎక్కువ ఫేస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక వేడి వస్తువు ఇట్లా శరీరం నుంచి ఇట్లా తీసుకెళ్లారనుకోండి, అది కొంచెం మనకి వేడి అని కాలుతుంది అనిపిస్తుంది. కానీ ఒక చోట ఆపామనుకోండి డెఫినెట్ గా కాలిపోతుంది అక్కడ. అట్లాగే ఈ ఎయిర్ పొల్యూషన్ ఒక ప్రదేశంలో ఎక్కువసేపు ఉంటే గనక, అక్కడే పొల్యూషన్ కదలకుండా ఉంటే గనక అది మన శరీరం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మన శ్వాసకోశం మీద మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది, లంగ్స్, మన ఊపిరితిత్తుల మీద ఇంపాక్ట్, రకరకాల జబ్బులు. బేసికల్లీ ఇవన్నీ లంగ్ రిలేటెడ్ ఇల్నెసెస్ కి కారణం అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నది ఈ ఏరియా కదండి, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పారడైజ్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ మీరు ఎక్కడ ఐడెంటిఫై చేస్తారు అక్కడ తీసుకెళ్ళండి ఒకసారి. అక్కడ ఏంటి కారణం చెప్పి, ఇక్కడ ట్రాఫిక్ మెయిన్ రీజన్ వెహికల్. ఇలాంటిదే మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కూడా సేమ్ ఇట్లానే గంటల తరబడి, నిమిషాల తరబడి మనకి కంటిన్యూస్ గా ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. ఇప్పుడు సికింద్రాబాద్ సెకండ్ ప్లేస్ మనకి ఎక్కువ ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఉండేది పంజాగుట్ట చౌరస్తా. పంజాగుట్ట చౌరస్తాలో ఏమవుతుందంటే కంటిన్యూస్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఇటు నుంచి ఇటు మారుతుంటుంది. అంటే 4 sides ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది అక్కడ. ప్రస్తుతం మనం ఉన్నాం పంజాగుట్ట మెయిన్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అటువైపు బంజారా హిల్స్ నుంచి వచ్చేవి, ఇటు అమీర్పేట నుంచి వచ్చే వెహికల్స్, సేమ్ టైము ఖైరతాబాద్ నుంచి వచ్చేటివి, తర్వాత ఇటు బేగంపేట నుంచి వచ్చేవి, మొత్తం అన్నీ కూడా ఒకటే సర్కిల్ దగ్గర జమ అవుతుంటాయి. సో పొల్యూషన్లో సెకండ్ హైయెస్ట్ పొల్యూటెడ్ ప్లేస్గా మనకి పంజాగుట్ట సెంటర్ అని చెప్తా ఉన్నారు. ఇందాక మనం చూసాము, ఒకటి ప్యారడైజ్ సర్కిల్, ఫస్ట్ సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ అయితే, సెకండ్ వన్ ఇదే చెప్తున్నారు. ఇక్కడ ఎంత పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ పొల్యూషన్కి కారణం ఏంటో కూడా ప్రసన్న కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కూడా ట్రాఫిక్ ఏనా రీజన్, లేకపోతే వేరే ఇంకేదన్నా రీజన్ ఉందా? ఇక్కడ కూడా మెయిన్ ట్రాఫిక్. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆర్టీసీ బస్సులు ఇవి ఓల్డ్ ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు వీటి ప్లేస్ లో ఇప్పుడు కొత్త ఆర్టీసీ బస్సులు వచ్చాయి, విచ్ ఇస్ ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ వెహికల్ వస్తే ఎన్ని ఎక్కువ ఆర్టీసీ బస్సులు ఉంటే మనకి అంత బెనిఫిట్. ఇప్పుడైనా కూడా సగటున ఒక్కొక్క మనిషికి కాలుష్యం పుట్టించేది ఆర్టీసీ బస్ తోటి మనకి తక్కువ పుట్టిస్తుంది. బట్ ఓల్డర్ వెహికల్స్ కాబట్టి, ఇంకోటి దీంట్లోంచి డీజిల్ పొగ వస్తుంటుంది కాబట్టి ఇది ఒక కారణం. దానికి తోడు ఎక్కడైనా సరే 4 వైపులా కూడా ఎప్పుడు సిగ్నల్ వస్తుందో తెలియదు కాబట్టి సిగ్నల్ వస్తుంది అనే ఉద్దేశంతో అందరి ఇంజిన్స్ అన్ని ఆనే ఉంటాయి, ఎవరు ఆఫ్ చేయరు. ఎన్ని సెకండ్ల తర్వాత మనకి మళ్ళీ సిగ్నల్ వస్తుందో తెలుసు, అక్కడ రాసి ఉంటుంది, అది సరిగ్గా కనపడకపోవచ్చు. ఎందుకని చెప్పి ఆన్ అవేవి కనిపించవండి, చాలా చోట్ల లేవు కూడా, అవి కూడా కనిపించాయి. ఇప్పుడు చూడండి, ఇది అన్ని వెహికల్స్ స్విచ్ ఆనే ఉన్నాయి, ఎవరు స్విచ్ ఆఫ్ చేయరు. స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే ఇది ఐడ్లింగ్ అన్నమాట.
ఈ ఐడ్లింగ్ లో వచ్చే పొగ వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అయితే వీళ్ళు ఎంతసేపు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఈ పొగని ఎంతసేపు వీళ్ళు అనుభవిస్తారు అంటే ఇక్కడి నుంచి అక్కడికి పాస్ అయ్యేంత వరకు వీళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడే ఉండే వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడే ట్రాఫిక్ లో పనిచేసే ట్రాఫిక్ షాప్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు కంటిన్యూస్ గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో వాళ్ళ హెల్త్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా మనుషుల్ని ఒకవైపు నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండకుండా. బట్ ఇది కంటిన్యూస్ గా ఇంపాక్ట్ ఉండే ప్లేస్ ఇది. కానీ పైన కూడా ఉందేమో సార్, ఇక్కడ పైన కూడా ఉంది. ఒక ఫ్లైఓవర్ మనకు ఉండడం తోటి ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళడానికి, అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడానికి వెహికల్స్ ఎక్కువ ఆగట్లేదు. బట్ పైన ఫ్లైఓవర్ ఉన్నా కూడా మనకి కింద ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో కంటిన్యూస్ గా మీరు వెనకాల కూడా చూడండి ఎన్ని వెహికల్స్ ఆగున్నాయి. అక్కడ బస్సు వెహికల్స్ కూడా పొగనే వదులుతానే ఉంటాయి కదా, పైన వెళ్లే వెహికల్స్ పొగ వదులుతాయి కానీ అవి మూవ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఆ పొగ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు. కింద ఉండే వెహికల్స్ కంటిన్యూస్ గా ఆగి ఉంటాయి కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇక్కడ చాలా జంక్షన్స్ అంటే అటు బంజారీస్ నుంచి వచ్చేవి, తర్వాత ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చే ప్లేసెస్ లో అయితే చాలా ఎక్కువ సేపు కంటిన్యూస్, ఎందుకంటే అది విద్యుత్ సౌదా నుంచి ఇక్కడ దాకా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ పైన అమీర్పేట్ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఈ పైనుంచి వచ్చేది మాత్రం ఈ స్టాచ్యూ దగ్గర నుంచి మాత్రం ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇక్కడ దాకా ట్రాఫిక్ ఉంటుంది. సో ఎటువైపునైనా సరే ఎప్పుడు ట్రాఫిక్ ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న కొద్దీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మన మీద. ఈ జంక్షన్ తర్వాత థర్డ్ హైయెస్ట్ పొల్యూషన్ ప్లేస్ మనకి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా అట్లాగే ఉంది. ఆ తర్వాత కోకాపేట దగ్గర కూడా అట్లాగే ఉంటుంది. కోకాపేట కూడా ఇప్పుడు మనం ఉన్నాం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ లో. హైయెస్ట్ పొల్యూషన్ ఉన్నటువంటి థర్డ్ ప్లేస్ హైదరాబాద్ లో ఇదే. సో చూడండి ఒకసారి, అటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 వైపు వెళ్ళటం రావడం వెహికల్స్, సేమ్ టైమ్ అటు రకరకాల ప్లేసెస్ నుంచి బంజారీస్ నుంచి వస్తాయి, సేమ్ టైం మణికొండ వైపు నుంచి వస్తాయి, చాలా రకాల వెహికల్స్ వస్తాయి. ఇంక ఇటు వచ్చేసరికి మొత్తం పంజాగుట్ట వెహికల్స్, సేమ్ ఖైరతాబాద్ వెహికల్స్ అన్ని కూడా ఇటే వస్తాయి కదా. నెక్స్ట్ ఈ లైన్ కి వచ్చేసరికి శ్రీనగర్ కాలనీ వెళ్లే వెహికల్స్, కృష్ణానగర్, అమీర్పేట్, ఇలా రకరకాల ప్లేసెస్ కి వెళ్ళేటువంటి. ఇది బంజారా హిల్స్ వెళ్ళే రోడ్, ఇటు నుంచి వచ్చేవైతే మొత్తం బంజారా హిల్స్ వెళ్ళేది. సో ఇది కూడా హైయెస్ట్ పొల్యూషన్ ఉన్నటువంటి ప్లేస్, థర్డ్ ప్లేస్ మన హైదరాబాద్ లో. సో ఒక్కసారి దీనికి రీజన్ కూడా వెహికల్స్ ఏనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? ప్రసన్న కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న కుమార్ గారు చెప్పండి, ఇక్కడ కూడా సేమ్ వెహికల్స్ ఫ్లో ఎక్కువ ఉండటమేనా రీజన్? ఫ్లో కాదు, స్టాపింగ్ ఎక్కువ వెహికల్స్ ఎక్కువసేపు స్టాప్ అవుతాయి. ఇప్పుడు అక్కడ పైనుంచి ఇట్లా వాహనాలు కిందికి పారబోసినట్టుగా అనిపిస్తుంది. ఇటువైపు నుంచి చూసినా కంటిన్యూస్ గా వాహనాలు పారబోసినట్టుగా వస్తుంటాయి. అంటే కింది ఇట్లా గోటీలు పారబోస్తే వస్తాయి కదా, అట్లా కంటిన్యూస్ గా మనకు కనిపిస్తాయి. అవి చాలా ఎక్కువ దూరం వరకు కూడా కనిపిస్తాయి, షార్ట్ డిస్టెన్స్ కూడా కాదు. 2 ఫర్లాంగ్ 3 ఫర్లాంగ్ కొన్నిసార్లు 1 కిలోమీటర్ దాకా కూడా ఉంటాయి. అంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంతా ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ ఉంది, అట్లాగే మెట్రో రైల్ కూడా ఉంది. మెట్రో రైల్ కొంతవరకు మనకి లోడ్ తగ్గించి ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా మనకి కంటిన్యూస్ గా ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఐడ్లింగ్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. కంటిన్యూస్ గా వాహనం నడుస్తుంది, వీళ్ళందరూ వెహికల్ ఇంజిన్ ఆనే ఉంది. మీకు తెలుసా సార్, ఈ రూట్ అయితే కృష్ణానగర్ నుంచి వచ్చే ఈ రూట్ అయితే అసలు చాలా సేపు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ రోడ్ లో రోజు ఆగిపోతుంది ట్రాఫిక్. అంటే మనకి క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏం చేస్తారు, ఇది తప్ప వేరే ఆల్టర్నేట్ రోడ్ లేదు. ఆల్టర్నేట్ రోడ్ లేనప్పుడు ఇదే మెయిన్ రోడ్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువే ఉంటుంది మనకి. ఇక్కడ ఈ ఏరియాలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ కానీ, ఈ పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఫార్చునేట్లీ ఇక్కడ ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టివిటీ లేదు కాబట్టి దాన్ని ఫేస్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. మనకి పంజాగుట్ట అట్లా ఏరియాలో అయితే మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ షాపింగ్ యాక్టివిటీ కూడా చుట్టూ ఉంటుంది. వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నాయిలేండి ఇక్కడ కూడా. అది ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళు దాన్ని ఇప్పుడు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ ఇష్యూ మెయిన్ ఇంపాక్ట్ బ్రెయిన్ మీద, ఇంపాక్ట్ ఇరిటేషన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ పొగతోటి కాన్సన్ట్రేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇంకోటి కంటిన్యూస్ వెహికల్ సౌండ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. మనకి నాయిస్ లెవెల్ ఎప్పుడు కొలిచినా కూడా 75-80 డెసిబుల్స్ వరకు మనకి నాయిస్ లెవెల్ ఉంటుంది. 65 డెసిబుల్ కంటే ఎక్కువ మనం భరించలేని సౌండ్ ఇక్కడ 75-85 అంటే ఒక లెవెల్ పెరిగిందంటే 10 రెట్లు పెరిగినట్టు. అన్ని లెవెల్స్ పెరిగిన నాయిస్ కి ఇంటెన్సివ్ గా వాళ్ళు ఎక్స్పోజర్ అయినప్పుడు ఇరిటేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. దీని ఇంపాక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట అయిన తర్వాత కూడా మళ్ళీ మామూలు మనిషి అయ్యే పరిస్థితి ఉండదు. ఇవి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని మనం ప్రెసెంట్ వాడే ఫ్యూయల్ ని ఆల్టర్నేట్ ఫ్యూయల్ కి మనం వెళ్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి వెళ్ళడం అనేది అదే.
ఎలక్ట్రిక్ వెహికల్ కి సోర్స్ ఆఫ్ ఎనర్జీ కూడా ఇది వరకు ఇప్పుడు మనం వాడే పెట్రోల్ డీజిల్ బదులుగా సోలార్ ఎనర్జీని సోర్స్ ఆఫ్ ఎనర్జీగా వెళ్తున్నాం. ఒకసారి సోలార్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యి అప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా షిఫ్ట్ అయితే ఆ సోలార్ ఎనర్జీ త్రూ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కనుక అప్పుడు మనం ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ ఉన్నా కూడా దీంట్లోంచి ఎయిర్ పొల్యూషన్ మనం ఎక్కువ ఎక్స్పోజ్ కాదని ఆశిస్తున్నాం. ఈవీ వెహికల్స్ తో పాటు ఎక్కువగా డీజిల్ వెహికల్స్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డీజిల్ ఢిల్లీలో వెహికల్స్ పొల్యూషన్ పనిచేసినటువంటి డీజిల్ వెహికల్స్ పొల్యూషన్ ఉంటుంది. పెట్రోల్ తో కంపేర్ చేసిన పెట్రోల్ తో కంపేర్ చేస్తే నల్ల పొగ కనిపిస్తుంటుంది కదా. Yeah. సో ఎక్కడైనా మనకి పొగ వస్తుంది, నల్ల పొగ మనకి దట్టమైన పొగ. డీజిల్ వెహికల్ లోడ్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ కూడా సార్, ఇప్పటి వరకు ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం మనం, కానీ ఈ మెయిన్ ప్లేసెస్ లో సౌండ్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అవును, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. యాక్చువల్ గా ఇది క్రాస్ రోడ్స్, బండి ఆగుంది, ఆయన హార్న్ ఎందుకు కొడుతున్నారు? హార్న్ కొడుతూనే ఉన్నాడు, అదే కదా ఆయనకి హార్న్ కొట్టడం అంటే అది అలవాటు అయిపోయింది. ఆ వేలు అట్లా ఒత్తుతూనే ఉంటుంది దాన్ని. అక్కడ పడలేదు సిగ్నల్ కనిపిస్తుంది, హార్న్ కొడుతున్నాడు. సో అంటే అది సివిక్ సెన్స్, నెసెసిటీ లేదు మనకి. చాలా చోట్ల మనం ట్రాఫిక్ లో హార్న్ కొట్టాల్సిన అవసరమే లేదు. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఇది, ఎస్, ఎందుకు కొడతారో తెలియదు. ఎస్, అది అలవాటు అంతే. సో ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అవుతుందండి? బేసిక్ సివిక్ సెన్స్ ఇంప్రూవ్ కావాలి మనకి. హారన్ సౌండ్ నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు వచ్చే హారన్ మొత్తం అన్నెసెసరీ హారనే, కానీ బేసిక్ సివిక్ సెన్స్ ఉండాలి. అదొకటి. ఎయిర్ పొల్యూషన్ గురించి, ఎయిర్ పొల్యూషన్ మీద అంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వెళ్ళడం ఒకటి, ఆల్టర్నేట్ గా సోర్సెస్ ఒకటే చోట ట్రాఫిక్ లోడ్ కాకుండా మనం వేరే వేరే ప్లేసెస్ లో శాటిలైట్ టౌన్స్, శాటిలైట్ సిటీస్ ఉన్నప్పుడు ఇదే ప్లేస్ లో ఇక్కడే వచ్చి ఇంతమంది ఉండాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికీ చాలా ప్లేసెస్ లో అక్కడే చుట్టూ వాళ్ళు షాపింగ్ చేయడానికి రోజు వేరే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు చేసుకున్నాం మనం. కానీ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టివిటీని మనం డిస్పర్స్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం వాహన కాలుష్యం నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకోటి, మనం వెహికల్ కి వాడే ఫ్యూయల్ నుంచి మార్పు వస్తే కూడా కొంచెం మార్పు ఉంటుంది. దానికి తోడు ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ మటుకు మనం ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ సోర్సెస్ మీద డిపెండ్ అయితే కూడా నగరంలో కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈ ఎయిర్ పొల్యూషన్ చూసాము మనం, సౌండ్ పొల్యూషన్ అన్ని చూసాం, ఈ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ కూడా కారణం అవుతుందండి? అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఎప్పుడు అవుతుందంటే వర్షం పడ్డప్పుడు, ఆ వర్షంలో ఈ పొగ చేరినప్పుడు మనకి ఆ వర్షం పొగతో నిండిన వర్షం ఉంటుంది, దాన్ని ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్ అంటారు. అట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అందుకనే సిటీలో వచ్చిన వర్షం నీళ్ళని డైరెక్ట్ గా తాగడానికి వీలు కాదు. అట్లీస్ట్ ఇట్లాంటి ట్రాఫిక్ జంక్షన్స్ లో ఉండే ప్లేస్ లో, ట్రాఫిక్ జంక్షన్ దగ్గరలో ఉండే నీళ్ళని మనం తాగడానికి ఉపయోగించలేము. సో గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ రీజన్ అవుతాయి. రైట్ సార్, చాలా విషయాలు పర్ఫెక్ట్ గా చెప్పారు. సో వీటన్నిటిని తగ్గించుకునే ప్రయత్నంలో మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ కాస్త మనం హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా కాస్త హ్యాపీగా ఉండాలి. ఎలాంటి ప్రపంచాన్ని వదిలిపెట్టబోతున్నాం అనేది మనం ఆలోచించాలి ఆస్తితో పాటు. అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.